ఇప్పుడు మీ అందరికీ శ్వాస అన్నది తెలిసి వచ్చిందా? ముక్కు కింద పైకి పైన న్యాచురల్గా దానంతట అదే వచ్చేపోయే శ్వాస తెలిసి వచ్చిందా? అది తెలుసుకుంటూ ఉన్న సమయంలో మనసు ఎటో వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇంటి దగ్గరకు, బయట పనుల మీదకో. అట్లా ఎందుకు వెళ్తుంది? అది మనసు యొక్క స్వభావం. అది ఈ క్షణంలో ఉండదు. అయితే భూతము లేకపోతే భవిష్యత్తు, గడిచిపోయిన దాని గురించి ఆలోచించి చింతించడం, లేకపోతే రేపటి గురించి ఆలోచిస్తూ భయపడటం. ఎప్పుడైతే మనసు భూత భవిష్యత్తులో ఉంది అంటే అది అశాంతి, అలజడిలో ఉంది. ఈ క్షణంలో ఎప్పుడైతే ఉందో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను శ్వాసతో ఉన్నాను. శ్వాసతో ఉన్నప్పుడు మనసు ఈ క్షణంలో ఉంది అనొచ్చా? నేను నిన్నటి శ్వాసను చూడొచ్చా? లేకపోతే ఒక క్షణం ముందటి శ్వాసను చూడలేదు, రాబోయే శ్వాసను చూడలేదు. నేను శ్వాసని తెలుసుకుంటున్నా అంటే ఈ క్షణంలో ఉన్నాడు నా మనసు కదా. ఎప్పుడైతే మనసు ఈ క్షణంలో ఉందో అది ఆలోచనలో లేదు. ఆలోచనలో ఉంది అంటే అయితే గడిచిపోయిందో లేకపోతే రాబోయేదో కదా. అది ఆలోచనలో ఉంది అంటే దానికి ఆ ఆలోచనకు సంబంధించి అలజడి ఉండనే ఉంటుంది. మనం ఇప్పుడు ప్రశాంతత సంపాదించాలి అంటే చేయాల్సింది ఏం లేదు, ఈ వచ్చే పోయే శ్వాసను తెలుసుకుంటూ ఉంటే చాలు. కూర్చున్న దగ్గర కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకొని శ్వాస వస్తుంది పోతుంది, మనస్సు అక్కడ పెట్టి తెలుసుకుంటాం. ఏ క్షణంలోనైతే నేను శ్వాసను తెలుసుకున్నానో ఆ క్షణంలో మనసు శాంతంగా ఉంది, ఆలోచన లేదు కాబట్టి. నా పేరు వెంకటేశ్వరం, నేను డాక్టర్ని. నేను ఎంబీబీఎస్ చేసిన టైంలోనే ఈ విపశ్యనా ధ్యానం అనేది నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలుగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నాకు సైకియాట్రీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకు ఒక అవగాహన ఏర్పడింది. మానసిక వైద్యం వల్ల కలిగే లాభం ఎంతనైతే ఉందో దానికన్నా ఈ విపశ్యనా ధ్యానం వల్ల ఎక్కువ లాభం చేకూరుతోంది అని అనిపించింది. అప్పటి నుంచి నేను విపశ్యనా ధ్యానం వైపు ఇంకా ఎక్కువ ఆకర్షితున్నాయి. రెగ్యులర్గా సాధన చేస్తూ దానివల్ల నాకు కలిగిన లాభం, దాంతోపాటు ఇంకా ఎంతోమందికి కలగాలి ఇలాంటి లాభం అని చెప్పేసి దీంట్లోనే స్వచ్ఛందంగా సేవ ఇవ్వడం ప్రారంభమైంది. ఇంతకుముందు ఇక్కడే రిమ్స్ ఆదిలాబాద్లో జాబ్ చేశాను. ఇప్పుడు ఎక్కువగా విపశ్యనా ధ్యాన కేంద్రాల్లో సేవ ఇస్తూ ఉన్నాను. ఈ విపశ్యనా ధ్యానం నేర్చుకోవాలంటే 10 రోజుల కోర్సు చేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే. ఆ 10 రోజుల్లో వాళ్ళు పూర్తిగా అక్కడే ఉండి సెల్ ఫోన్ అన్నీ డిపాజిట్ చేసి మౌనంగా ఉంటూ అక్కడ గురువులు ఇచ్చిన సూచనల ప్రకారం ఆ ధ్యానం చేసినట్లయితే మానసికంగా ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ మనసు శుద్ధి అవుతూ ఇప్పుడున్న ప్రాపంచిక విషయాల్లో టెన్షన్స్, దాని ఆధారంగా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు, వీటన్నింటి నుంచి బయటపడడానికి కూడా ఇది ఎంతో దోహదం చేస్తుంది. గ్రాడ్యువల్గా ఒక సాధకుడు ఈ సాధన చేస్తూ ప్రాపంచికంగా తన దైనందిన జీవితంలోని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ఎలాగూ జరుగుతూ ఉంది.
అదే రకంగా మానవ జన్మ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, మనము పూర్వీకులు మనకు చెప్పేవాళ్ళు ముక్తి మోక్షం అని, అది ఎలా సాధించుకోవడం అన్నది మనకు పెద్ద తెలియదు. కానీ ఇక్కడ సాధన చేస్తూ చేస్తూ మన స్వభావాన్ని కొద్దిగా మార్చుకుంటూ, ఆ రకంగా మన కర్మలను తొలగించుకుంటూ ఆ మానవ జన్మను సాధకం చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈ సాధన వల్ల మన ముండేన్ లైఫ్ సూప్రా ముండేన్ అంటారు. అంటే భౌతిక ప్రపంచము లో సక్సెస్ సాధించడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి సార్? ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 8 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఆ 8 ధ్యాన కేంద్రాల్లో ఒకటి ఇక్కడ మన దగ్గర బాదనకుర్తి గ్రామంలో కొత్తగా విపశ్యనా ధ్యాన కేంద్రం వెలుస్తోంది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రస్తుతం 1 డే కోర్సెస్, 3 డే కోర్సెస్ నిర్వహించబడుతున్నాయి. ఇంకో 1-2 ఇయర్స్లో పూర్తి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 10 డే కోర్సెస్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. బాదనకుర్తిలోనే ఎందుకు పెట్టాల్సి వస్తుంది సార్? ఇది బాదన్కుర్తి గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఈ విశిష్టత గురించి త్రిపిటకాల్లో వివరించబడింది. త్రిపిటకంలో సుత్త నిపాత అనే పుస్తకంలో ఏమని వివరించడం జరిగింది అంటే, బుద్ధుని సమయంలో కోసల దేశ రాజు యొక్క రాజపురోహితుడు బావరి అనే మహర్షి తనకు అనుకూలమైన స్థానం ధ్యానం చేసుకోవడానికి కావాలి అని చెప్పి అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్న శ్రావస్తి నగరం నుంచి ఆ అనుకూలమైన స్థానాన్ని వెతుక్కుంటూ దక్షిణ భారతదేశంలో ఎక్కడైతే గోదావరి నది 2 పాయలుగా విడిపోయి ఒక ద్వీపంగా మారిందో ఆ ద్వీపంలో తను స్థావరం ఏర్పరచుకొని ధ్యానం చేసినాడు అని వివరించబడింది. ఇప్పుడు ఆర్కియాలజీ వాళ్ళు GPS ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే ఆ స్థానం ఇదే అని చెప్పేసి, ఇప్పుడున్న బాదనకుర్తియే ఆ స్థానము అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు కొంత గంభీర సాధకులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిన తర్వాత ఇక్కడ ఆ ధ్యాన తరంగాలు వాటిని గమనించి అది నిజమే అయ్యి